ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం శ్రీ మహాలక్ష్మికి. ఈ శ్రీ మహాలక్ష్మికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకం చదవడం వలన మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రమాద నివారణ, మరియు కొన్ని ప్రాంతాలలో భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదవడం ఆనవాయితీ ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తృప్తిగా అన్నోదకాలు దొరకడం కోసం, వారు తుష్టి పుష్టి సంతుష్టి కలిగి ఉండడం కోసం, అలాగే సమయానికి ధనం వచ్చినా కూడా కడుపు నిండా భోంచేయలేని పరిస్థితిలో ఉన్నవారికి ధనానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి, ఇలాగే సర్వ సంపత్ప్రదం, ఇది అఖండ సౌభాగ్యాన్ని సిద్ధిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా మనం మంచి పనులు కానీ, లేదా ఇంట్లో దేవతారాధనకి కానీ, అన్నం వండేటప్పుడు కానీ, లేదా కొత్త బట్టలు ధరించేటప్పుడు కానీ అన్ని భగవత్ ప్రసాదాలేనండి. వాళ్ళు ఇవ్వకుండా, భగవంతుడు ఇవ్వకుండా మనం సొంతంగా నేర్చుకుని చేయలేం కదా. భగవంతుడు ఇచ్చిన శక్తితోటే, ఆ పుష్టితోటే సంతుష్టిగా మనం బతుకుతున్నాము, జీవన విధానాన్ని సాగిస్తున్నాము. అటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని గనక పారాయణ చేస్తే సర్వత్రా శ్రీ మహాలక్ష్మి మన వెంట ఉండి, మన ఇంట కొలువుండి ఎప్పుడు కూడా మనల్ని మంచి దోవలోకి నడిపిస్తుంది. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్దాత్రి సచ్చిదానంద రూపిణి శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధని శతకోటి ధనం దేహి శ్రీ మహాలక్ష్మైతే నమః. ఈ శ్లోకంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎన్ని శుభ ఫలితాలు ఉన్నాయో చూడండి. ఒకటి, ఎక్కడికి వెళ్ళినా కాపాడడం అమ్మవారు మనల్ని, ఎప్పుడూ ఆనందంగా ఉండడం, ఆయురారోగ్యాలు ఇవ్వడం, శతకోటి ధనం దేహి, ఆ ధనానికి ఇబ్బంది పడకుండా మనకు ఎంత కావాలో అంత ధనం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించడం. అంటే ప్రతి మానవుడికి తెల్లారి లేస్తే జీవన విధానంలో కావలసినవన్నీ కూడా ఈ శ్లోకపారాయణ చెయ్యడం వలన భక్తితో చేయడం వలన లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.